త్వరగా వచ్చేయనమ్మా. పై వాతావరణం కొద్దిగా తేడా ఉంది. మనం ఆంజనేయ స్వామి సంకల్పం జరిగిన వేళ కొద్దిగా మనల్ని కరుణించాడు. మీరందరూ త్వరగా వచ్చి మంగళవారం ఏకాదశి సీతమ్మ తల్లి కళ్యాణం జరిగి నేటితో 3వ రోజు మరి ఇటువంటి నూతనమైన కార్యక్రమం జరుగుతున్నది. ఆ సంకల్పం ఆంజనేయ స్వామి సంకల్పం జరిగినది. అందుకని మనల్ని కొద్దిగా కరుణించారు. మీరు త్వరగా వస్తే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చాలా చాలా చక్కగా జరిగి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఎవరైనా స్వామివారి లడ్డుపాటుని 5,116 నుంచి స్టార్ట్ చేస్తున్న ఎవరైనా పాల్గొదలుచుకున్న వారు పాల్గొనవచ్చు. ఒక్కొక్క సెంటుకి ఇచ్చినా పర్లేదు, లేదా అర సెంటుకి ఇచ్చినా పర్లేదు. ఏదైనా సరే దాతల నుంచి మనం ఆ స్థలం సేకరించి 2 సంవత్సరాల్లో మనకు భద్రాచలంలో ఏ విధంగా అయితే గుడి ఉండిద్దో అదే మూల విరాట్ని మనం రామచంద్ర స్వామి వారి గుడి నిర్మించాలని అనుకుంటున్నాను. 2 సంవత్సరాలే పట్టిద్ది. కాకపోతే స్థలం కావాలి మనకి. అర సెంట్ ఇవ్వండి, సెంట్ ఇవ్వండి, లేదా అందరు కలిసి 3 సెంట్లు ఇచ్చినా సరే ఆ విధంగా శాశ్వతంగా శిలాఫలకం మీద పేర్లు ఉంటాయి. ఆ పేర్ల తర్వాత మీరు ఎవరైతే పేర్లు పెట్టి ఫోటోలు ఇస్తారో శాశ్వతంగా ఆ శిలాఫలకం మీద ఇప్పుడంతా కంప్యూటర్ ఇవ్వమైంది కదా, ఆ ఫోటోలు చెక్కిస్తాము. ప్రతి సంవత్సరం రాముల వారి కళ్యాణం జరిగినప్పుడు వాళ్ళ పేర్లని అక్కడ పొందుపరిచి ఆ పాంప్లెట్ మీద ఉంటుంది. ఇది ఎవరిచ్చారు స్థలం అంటే ఫలానా వాళ్ళు ఇచ్చారు అనేది శాశ్వతంగా మనం ఏదైతే అట్లా మన అదృష్టం బాగుండి ఇల్లు కట్టుకుంటామో మన అందరం కలిసి మన గ్రామ ప్రజలు ఇతర ఎవరైనా సరే గుడికి స్థలాన్ని 3 సెంట్లు దానం చేస్తే అద్భుతమైన గుడిని నిర్మిస్తాను. మీరందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని కూడా మీరందరూ సహకరించవలసిందిగా కోర్చు. కార్యక్రమం స్టార్ట్ అయిన వాళ్ళే ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి ఆ చిరునామను చూసి ఆ మంగళసూత్రాలు ఆ తాడు పెట్టుతాడు. ఆ తాడు పెట్టించిన తర్వాత 15 సంవత్సరం వాళ్ళు కళ్యాణంలోకి వచ్చిన్నారు. వాళ్ళ అన్నయ్యకి మ్యారేజ్ 9 సంవత్సరాలైంది. పిల్లల పట్ల మన్నాయి పిల్లలు పుడితే నేను తాడు చేపిస్తానని మొక్కుని కూర్చున్నాడు. 2 కమల పిల్లలు పుట్టారు ఒకేసారి. ఆ తర్వాత ఈ తాడు చేయించిన తాతకు కూడా ఫస్ట్ ఆడపిల్ల. మొన్న ఉగాది రోజు మగపిల్లాడు పుట్టాడు. అందుకని వాళ్ళు రాలేకపోయారు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కళ్యాణంలో కూర్చుంటారు. ఈ విధంగా మనకి ఇక్కడ ఎన్నో అద్భుతాలు ఉండబట్టే మనం ఇట్లా ప్రతిమలతో చేసుకున్నా సరే దాతలందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా జరుగుతూ ఉన్నది. మీకు ఇది నచ్చితే చప్పట్లు కొట్టి మీరందరూ కూడా స్థలానికి సహకరించండి. మీ ద్వారావని మీ చుట్టాలని ఎట్టయినా సరే మా నిడుపురోలో చిన్న భద్రాచలం అనే గుడి నిర్మాణం జరుగుతుంది. మనం స్థలం ఇవ్వాలి అనేది మీ సంకల్పం కలిగి మీరందరూ సహకరిస్తే 2 సంవత్సరాలమ్మా, ఎక్కువ టైం కూడా తీసుకోను. 2 సంవత్సరాలు కూడా అద్భుతంగా నిర్మిస్తాను. ఇది నా సంకల్పం, ఆ స్వామి సంకల్పం. మీరందరూ దయచేస్తే నాకు 3 సెంట్లు స్థలం ఏర్పాటు చేయండి. సెంట్ అవని, అర సెంట్ అవని, మొత్తం అవని, లేదు మీకు తెలిసిన వాళ్ళ ద్వారా అయినా సరే స్థలం ఇప్పించే విధంగా చూడండి అమ్మా. ధన్యవాదాలు. అదేవిధంగా స్వామి కట్టిన ఎవరైనా పాట పాల్గొదలుచుకున్న వారు 5,116 నుంచి పైన మీరు ఎంతైనా పెట్టుకొని తీసేసుకోవచ్చు. అమ్మా 1 by 1 వద్దురు. ఒకసారి మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అయింది, చిన్నగా వద్దురు. అందరూ కూడా ఈశాన్య భాగం వైపు ఉన్న మెట్ల వైపు నుంచి వచ్చి ఇటు తీసుకొని వద్దురు. చిన్నగా పైన ఉన్న వాళ్ళు వచ్చినాక ఇటు వద్దురు. అమ్మా చిన్నగా వద్దురు. ఆ పైన ఉన్న వాళ్ళు కిందకు వచ్చినాక వద్దురు. అమ్మా ఆ పైన ఉన్న వాళ్ళు వచ్చినాక ఎక్కుదురు.
తీసావా అక్కడ పెట్టి తీసావా? ఆగు, నువ్వు తీర్థంటే మాట్లాడతాయింది. అటు అటు ఇటు కాదు. ఏం పాయసం తెచ్చారా? తేలేదా? అమ్మా అందరు నిదానంగా రండి, నిదానంగా రండి, నిదానంగా రండి. అమ్మా నిశ్శబ్దం ఉండండి, నిశ్శబ్దం ఉండండి. చెప్పులు ఎవరు వేసుకోవద్దు దయచేసి. అమ్మా చెప్పులు వేసుకోవద్దు, ఎవరైనా పొరపాటు బయట పెట్టండి. అందరూ దయచేసి చెప్పులు ఎవరైనా సరే తెలిసి వేసుకొస్తే బయట పెట్టండి. అది జై శ్రీరామ్. అమ్మవారిని చూసి అమ్మవారికి సంబంధించిన వస్తువులు కూడా 3 సూత్రాలు తాళిబొట్టు పక్కగా అందరూ కార్యక్రమం మీకోసం మేము ఏర్పాటు చేసింది. ఫలధామ అంజలి పుత్ర పౌరసుతరామ మహావీర విక్రమ భజరంగి నివాత సుమతి పంచవరణ విరాజ సువేశ కానన కొండల కుంచిత కేశ వికల రూప లంక रामचंद्र के सवारे राय सजीवन लगन जियाय श्री रघुवीर हर सूर रघुमति किन्हे बहुत बड़ाई तुम तुम प्रिय हरति जय श्री के मरे चगाय असगई जगई अचर जनावे दुर्गमगाया जगत के सुगम राम दुआरे तुम रघुवारे रतन आप बिन पैसारे सब सगर है तुम्हारे जरा तुम्हारा మన సాయి నాయుడు గారు రెండోసారి మీరు గొప్ప చెప్పేస్తే ఇప్పుడు లేదంగా ఆయనతో కొట్టేస్తాం 3వ సారి 100 లేవు 1500 అంతే 500 కానీ 1000 పైన కానీ 6,116 రూపాయలు. రంగనాయకులు గారు ఒకటోసారి స్వామివారి మహాలడ్డు రాములు వారి ప్రతిమ గోదావరి జలంతో అభిషేకం చేసినట్టు ప్రతిమ మొత్తం కలిపి 6,116 రూపాయలు. రంగనాయకులు గారు ఒకటోసారి. భక్తమాసేలు గమనించండి, ఈ మహాలడ్డుని స్వామివారి సేవించినట్టు మహాలడ్డు 6,116 రూపాయలు. అమ్మా అక్కడ అమ్మవారిని ఏ విధంగా చూస్తున్నారో ఆ తాళిబొట్టు తాడు 3 సూత్రాలు బంగారపు గొలుసు జంజము బాసికాలు ఆ మెట్లు పిల్లలు అందరూ తిలకించండి. చూడండి, వీరిగా మన కళ్యాణం అప్పుడు గౌరవంగా చూపిస్తాం. అందుకని మిమ్మల్ని అందరినీ స్టేజ్ మీద పంపడం దగ్గర పంపడం కారణం. అందరు గమనించి స్వామివారి అమ్మవారి వస్తువులు చూడండి అమ్మా.
రూపాయలు మన సాయి నాయుడు గారు రెండోసారి మన సాయి నాయుడు గారు రెండోసారి మైకులు అదుందా అరే దీనిలో బ్యాటరీ లేదు ఇంకోసారి మైక్ లేదు మైక్ లేదు రే మైకో నాకు వసరాజు రవీంద్రనాథ్ గారు వాళ్ళ ధర్మపత్ని సత్యజ్ఞాన పరశురామరావు గారు ఈ పులి దంపతులు మా స్థలం ఇస్తాం ఆ రామచంద్రుని మా స్థలంలో మీరు కొలువు చేయవలసిందిగా కోరుతున్నామని మీకు 3 సెంట్లు స్థలము మేము ఏర్పాటు చేస్తాం మీరు గుడి నిర్మాణం చేయవలసిందిగా మనకు ఆజ్ఞ చేసి మేము స్థలం ఇస్తాము అని మన దగ్గరకు వచ్చి ఇటువంటి ఆ మాట అన్నందుకు నేను 1000 జన్మలు ఎత్తినంత పుణ్య ఫలంతో ప్రార్థిస్తూ నాకు చాలా చాలా సంతోషం ఉంది. వాళ్ళకి ఈ స్థలం అనౌన్స్మెంట్ చేసినందుకు చిరు సత్కారంగా వీళ్ళకి నేను కోలతండ వేసి శాల్వ అంటే చెప్తున్నాను. మీరందరూ కూడా గమనించండి. ఆ రాముల వారు ఆ ఆంజనేయ స్వామి ఎంత పవర్ఫుల్ అనేది ఇప్పుడైనా మీరు గమనించండి. అదేవిధంగా మనకి ఇక్కడ కళ్యాణం చేసుకుంటానికి ఇచ్చినటువంటి నన్నపనేని అంకప్ప చౌదరి గారు అన్నారావు గారు కూడా వాళ్ళు దినదిన అభివృద్ధి చెందుతూ ఎంతో సుఖ సంతోషాలతో వాళ్ళ వ్యాపారాలు కూడా నిండుగా ఉండాలని కోరుచు. ఎందుకంటే నేను చిన్నపిల్లడప్పుడు ఈ స్థలంలో ముందు గోడలతో ఉండేది. దాని తర్వాత మన ఏపీ గవర్నమెంట్ అని ఇక్కడ విద్యార్థులందరూ ఇక్కడ చదువుకొని నేను ఒకసారి దగ్గర భక్తులందరూ గమనించండి. ఇదే విధంగా మీరందరూ కూడా గుడికి విరాళాల రూపాయల సహకరించండి. మనకి రాముడు వారంటే మీరు భద్రాచలం వెళ్తే ఏ విధంగా అయితే మీరు రాముడు వారిని చూస్తారో అంత గొప్పగా మూల విరాట్ని తయారు చేయించి గుడి నిర్మాణాన్ని అద్భుతంగా మామూలుగా ఉన్నమ్మ అద్భుతమైన టెంపుల్ ని నిర్మాణం చేసి ఇప్పటి వరకు మీరు కళ్యాణం చూశారు 5 రోజులు. ఇక నుంచి మన భద్రాచలంలో నవరాత్రులు అంటే 9 రోజులు జరుగుతాయి. అటువంటి 9 అవతారాలతో రాముల వారు దర్శనం ఇచ్చి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అమ్మాయి గురించి గుడి నిర్మాణం అయిన మరుక్షణం నుంచి మనకి బ్రహ్మోత్సవాలు అంటే సకల దేవతామూర్తులందరూ ఇక్కడ ఉండి ఆ కళ్యాణాన్ని వీక్షి నా దేహంలో ఎప్పుడు ఉంటాడు. రేపు కర్పూరం జ్యోతి అయిపోయిన మరుక్షణం నా దేహంలో నుంచి ఉండడం ఆయన వెళ్ళిపోతాడు. అది నాకు ఆయన వచ్చింది వెళ్ళింది నా ఒక్కడికే తెలిసింది. మీరు గమనించండి. ఈ ఒక్క కార్యక్రమాన్ని ఒక్క మనిషి చేయగలుగుతున్నాడంటే ఆలోచించండి. నాలో ఏం లేదమ్మా. నాలో ఆ ఆంజనేయ స్వామి ఉండి నేను నిద్రాహారాలు మానేసి జ్ఞానపడక పడుకుంటే కానీ ఇటువంటి కళ్యాణం జరుగుతా. అందుకని మీరు అందరూ సహకరించండి. చందాలు ఇవ్వలేదు, ఆయన అడగలేదు, మనం ఎందుకు అనుకోమాకండి. మీరు మనస్ఫూర్తిగా ఎంత ఇచ్చినా సరే మేము తీసుకుంటాం. స్వామివారి పోయిన సంవత్సరం 50,000 ఉండబట్టి నేను ఇంకా చందాలు అడుగుతున్న దాతలందరూ ఇచ్చారు. వాళ్ళందరూ సహకరించబట్టి మనం ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా మనం అనౌన్స్మెంట్ చేసిన మరుక్షణం మా స్థలంలో గుడి నిర్మాణం చేయాలని పెద్దలు తల్లిదండ్రులతో సమానమైనటువంటి వీరు నాకు ఆ మాట అంకితం చేసినందుకు చాలా చాలా సంతోషం. గురుగారు రాముడు గారు మీ ఇంకా 1000 ఏళ్ళు కాదండి, తరాలు 100 తరాలు వచ్చినా సరే ఈ స్థలం ఎవరిదంటే మా స్థలం అనే కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకో మాట కూడా మూల విరాట్కి అమెరికా వాసులు
గుడి ఎప్పుడు నిర్మాణం చేస్తే 3 లక్షల నుంచి 5 లక్షలు ఎంతైనా సరే నేను ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. గుడికి కూడా ఉన్నారమ్మా. కాకపోతే మన స్థలం కోసం మేము ఇక్కడ స్థలదాతలు వచ్చారు కాబట్టి 2 సంవత్సరాల్లో మంచి మొత్తం చూసుకొని శంకుస్థాపన చేసి 2 సంవత్సరాల్లో గుడి నిర్మాణం అయ్యింది. ఆ ఇనుగా నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేస్తామంట. ఇది గమనించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వచ్చినటువంటి అందరూ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చాలా అత్యంత అంగరంగ వైభవంగా కూడా మన కాజ భాగమణి స్వామి గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ 12వ కళ్యాణం. ఇక ముందు కూడా ప్రతి ఏడాది కూడా ఇంతకీ 10 అందరూ కూడా ఈ యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించాలని చెప్పి మనసారా ఆ భగవంతుని, ఆ శ్రీరామచంద్రమూర్తిని, సీతమ్మ వారిని, శ్రీరామ హనుమాన్ కూడా కొలుసుకుంటున్నాము. మరి వారికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర భోగ్యాలు కల్పించాలని చెప్పి సదా ఆ శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. మన స్వామి బంగారు స్వామి గారు చిరుపల్లి వారు స్వామి వారి గారికి కూడా చాలా అత్యంత వైభవంగా కూడా వారు గానమాధుర్యంతో కూడా చాలా జనం బలి చేశారు. మన భూమిలో కూడా చుట్టుపక్కల కూడా మరి వారు కూడా ఒక అమూల్యమైన సందేశాన్ని వివరించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. స్వామి చరణం, స్వామి చరణం, స్వామి చిన్నమయ్య. హలో, సందేశం ఇవ్వలేదు మా మురళి స్వామి. మీరు శ్రీరామం పండుగ రాకపోయినా ఈ రోజు అంటే ఈ 64 కార్యక్రమం రోజు మాత్రం రాణి స్వామి బ్రహ్మాండంగా ఉంటది అని నన్ను ఆహ్వానించాడు. నేను నా భార్య సమేతంగా వచ్చాం. మురళికి అనుకోకుండా మేము వచ్చిన మంచి ఎందుకు మనకి స్థలం ఇచ్చే దాతలో దక్కారు. మనకి వారు స్థలం ఇస్తే మురళి దేవాలయాన్ని నిర్మిస్తారు. నేను దానికి భూరి విరాళంగా ఆయన మొదలుపెట్టినప్పటికీ 1 లక్ష రూపాయలు నేను విరాళంగా ఇస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అదేవిధంగా నేను ఎట్లా గోల్డ్ స్మిత్ జ్యువెలరీ ఓనర్ను అంటే చిన్నవాడిని. పెద్దలు బంగారు స్వామి అంటే మనకి గుంటూరు జిల్లా, కృష్ణా, ప్రకాశం జిల్లా తెలియని వారంటూ ఎవరు బంగారు స్వామి ఆర్కిష్టానంగానే మన యూట్యూబ్లో వచ్చేస్తాయి. మాటే ఇక్కడ డబ్బు హోదాలు ఇక్కడ ఏం లేవమ్మా. మురళి అనే వ్యక్తి ఉన్నారా లేడా, అతను క్యారెక్టర్ ఏంటనేదో చూస్తారు. అదేవిధంగా మా ఇద్దరు సన్నిహితం కూడా అదే విధంగా ఉంటుంది. చాలా సన్నిహితంగా ఉండి నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వచ్చినందుకు మీ పాద నమస్కారాలు. అదేవిధంగా మన చిన్నభద్రాచలం గుడి నిర్మాణానికి వారు 1 లక్ష రూపాయలు ప్రకటించినందుకు చాలా చాలా ధన్యుడిని. అదేవిధంగా ఈ రోజు మనకు సత్తుబియ్య పాయసం చేయించినటువంటి మా అన్నగారు కీర్తి చేసినటువంటి పొన్నగంటి శివరామకృష్ణ గారు మా అన్నగారు స్వర్గస్థులైనారు. మా వదిలి గారు అడిగిన మరుక్షణం అయ్యా మనకి ఏది అవసరమో దాన్ని తీసుకుని మేము ఎంతైనా సరే ఇస్తామని వాగ్దానం చేసి మా వదిలి గారు ఈ రోజు మనకి సత్తుబియ్య పాయసం అనేది ఏంటంటే శ్రీరామానికి ప్రథమ ఆ పాయసం అమ్మ. అందుకని ప్రతి ఒక్కరు సేవించండి. మరి ఈ దాతల్ని నేను చాలా చాలా గౌరవంగా చూసుకుంటాను. వాళ్ళకి ఏ విధంగా నేను ఇందాకైతే మాట చెప్పానో వాళ్ళ పేర్లు శిలాఫలకం అంటే మనకి ఎంట్రన్స్ లోనే ఉంటాయి అమ్మ. వీళ్ళు ఎక్కడ లోపల కానీ అట్లా బయట ఏమో ఎంట్రన్స్ లో ఉంటే వాళ్ళు ఏవైతే ఫోటోలు ఇస్తారో శిలాఫలకం మీద ఆ ఫోటోలు ముద్రిస్తాము. ప్రతి సంవత్సరం జరిగినటువంటి రాముల వారి కళ్యాణంలో వీళ్ళ పేర్లు తప్పనిసరిగా ముద్రించడం అనేది ఉండిద్ది. అదే విధంగా దాన్ని బయలాలో కూడా పొందుపరిచి శాశ్వతమైన హక్కు వీళ్ళకి కల్పిస్తూ కళ్యాణం రోజు తొలి తాంబూలం వీళ్ళకి అందజేస్తాము. అదేవిధంగా మనకి సూత్రాలు ఇచ్చిన వారికి, బంగారు వస్తువులు ఇచ్చిన వాళ్ళకి మనము ఆ హక్కు కల్పిస్తున్నాము. మేనమామగా శాశ్వతమైన ఉప్పల సురేష్ కుమార్ గారిని శాశ్వత అంకితం చేశాము. అదేవిధంగా ప్రథమ అంటే నెంబర్ 1 ఎవరంటే స్థలదాతలు. ఈ స్థలదాతలు ఉండబట్టి మనందరం చక్కగా
రాములవారి గుడి నిర్మాణం చేసుకుంటాము. దీన్ని మీరు అందరూ గమనించి చందాలు కూడా విరాళంగా ఇచ్చి 2 సంవత్సరాలు మనకు గుడి నిర్మాణం అయ్యే విధంగా చూడండి. అట్లాగే ఈ గుడి నిర్మాణానికి 30 మంది కమిటీ సభ్యులు ఉంటారు, 20 మంది మగవాళ్ళు ఉంటారు, అన్ని ఊళ్ళ నుంచి కూడా ఉంటారు. ఇక్కడ ఊరు లోకల్ అని కాదు, అన్ని ఊళ్ళ నుంచి ఉంటేనే మనకి చందా రూపాయన అన్ని వస్తాయి. 10 మందిని లేడీస్ని కూడా ఎప్పుడు నిత్యం స్వామివారి నామత్వంతో ఉన్నవారినే మనం ఈ కమిటీలో చేర్చుకుంటాం. అదమ్మా గమనించండి. సంతోషం తప్పుడు కూడా సౌభాగ్యమ్మా ఇట్లా సంతోషం. సన్మానం చేసుకుంటూ వారికి మా నాగేశ్వరరావు కృష్ణ బాబాయ్ గారు పూలమాలతో సత్కరిస్తున్నారు. చాలా చాలా మరి చెరుకుపల్లి నుంచి మన ఆహ్వానం మీదకు వచ్చినందుకు చాలా సంతోషం అమ్మా. 6 వచ్చి ఈ రేత్రింబావులు అంటే సాయంత్రం 6 వచ్చి తెల్లారుజాము 4:30 వెళ్ళారమ్మా. వీరిని కూడా స్వామివారి ఆంజనేయ స్వామి కండవాతో సత్కరిస్తున్నాము. ఆలూరు స్వాములు కూడా ఇక్కడ రావాలని చెప్పి మనం చూస్తున్నాను. పాలీ స్వామి, కుమారస్వామి, మన పొండ్రకాశి గారి స్వామి, వెంకటేశ్వర గారి స్వామి మీరు కూడా శిలాను సమర్పించి ఉన్నారు. అదేవిధంగా ఈరోజు యార్నాలు యార్నాలు సమర్పించిన వారు తెనాలి పచ్చిపులుసు వెంకటేశ్వరరావు గారు. వారు కొన్ని కారణాల వల్ల ఆగిపోయారు. వారి బిడ్డని పోయిన సంవత్సరం మీరు అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉంటే ఆ పిల్లని మనం మా ఇంటి దగ్గర కళ్యాణం జరిగిన రోజు ప్రతి ఒక్క మొత్తం ఆ పిల్లకి పెళ్లి అవ్వట్లేదని ఆశీర్వదించారు. ఎంతమంది అయితే ఆశీర్వదించారో అది ఎంత పవర్ఫుల్ గా పనిచేసిందంటే కరెక్ట్గా మొన్న డిసెంబర్లో ఆ పిల్లకి పెళ్లి అయిపోయింది కూడా. 5 సంవత్సరాల నుంచి ఆ పిల్లకి సంబంధం చూస్తే సెట్ అవట్లా. ఆ పిల్లని ఇక్కడ తీసుకొచ్చి అంటే మా ఇళ్ళ దగ్గర జరిగినప్పుడు సంగతి 54 రోజు ఆ పిల్లని తీసుకురాని నేను హాస్పిటల్ తీసుకురాను అనగానే వాడు వెనకడుపు ముందడుగేసి తీసుకొచ్చిన నేను ఆ పవర్ అనేది ఆ దీక్షలో ఉన్నవాడు నాకు తెలుసమ్మా. ఆ పిల్లకి 300 మంది ముత్తైదులు ఆ పిల్లని దీవించగానే 5 సంవత్సరాల నుంచి అవున పెళ్లి కూడా ఆ పిల్లకి మొన్న డిసెంబర్లో మ్యారేజ్ ఎటువంటి సంబంధం వచ్చిందని వెనక్కి తిరిగి చూసే పని లేదు. అన్ని కోట్ల ఆస్తి ఒకటే మగ పిల్లవాడు. వాళ్ళు ఈరోజు యార్నాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా యశోద తల్లి గారు కూడా వాళ్ళు హైదరాబాద్ నుండి రాలేకపోయినా కళ్యాణం రోజు సీతమ్మ తల్లికి ప్రధానాన్ని మనం సమర్పించాలి అనే అంకిత భావంతో సమర్పించేస్తూ వస్తున్నారు. ఈ రోజు రాలేకపోయిన మరుక్షణం తల్లిగారిని పంపించారు. వారిని కూడా మనం చాలా చప్పట్లతో అదే మనకి ఘనంగా అమ్మా రాజా గారు కూడా ఆలోచన రావాలని మనం చేస్తున్నాం. రండి ఎర్రబల్ల రాజా గారు ఆలోచన టీము రావాలి. అమ్మాయి ఒకసారి చూడమ్మా, అమ్మాయి చూడరా. మా అయ్యప్ప స్వామి పూజలో 18 సంవత్సరాలు మానవధారణ జరిగిన వారే గురుస్వాములు అవుతారు. అటువంటి గురుస్వామి 10 సంవత్సరం మన వెంకటేశ్వరం అయ్యారు. నేను పిలవలేదమ్మా అసలు వాస్తవంగా అయితే అలంకారం చేయాలని చెప్పరా. వారు అంతా వారు స్వచ్ఛందంగా ఆ ఆంజనేయ స్వామి గారు వచ్చినట్టుగా స్వచ్ఛందంగా వస్తూ వాళ్ళ టీంను కూడా తీసుకొచ్చి నాకు చెప్పకుండా భోజనాలు కూడా వాళ్ళే తెచ్చుకొని భోజనం చేసి అలంకారం చేసి తెల్లారుజాము 4:30 వెళ్ళి మళ్ళీ వచ్చి కళ్యాణంలో కూర్చున్నారు. అటువంటి వారిని మనం చాలా చాలా గొప్పగా సత్కరించుకోవాలమ్మా. ఇక్కడ చిన్న పెద్ద భేదం అనేది లేదమ్మా. అది మనం రాముడి వారికి సేవ చేస్తున్నాం, మొదలే కాదు స్వామివారికి సేవ చేస్తున్నాం అనే భావంతో వచ్చే ఇక్కడ సేవ చేసి వెళ్ళారు.
మీరందరూ కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా వచ్చి స్వామివారి సేవ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. మురళి గారు కాస్త మధ్యలో నిలబడండి కాస్త. ఆ మోతలు కూడా అంతే, నన్ను నాకన్నా ఒక వయసు పెద్దోళ్ళైనా సరే అన్నయ్య అన్నయ్య అంటే నా చుట్టూ తిరుగుతానే ఉంటారు. అదే విధంగా వాళ్ళ మనవరాలి మనకి ఆ తాడిపట్టు తాడు బంగారపతి రామదాస్ స్థానంలో ఉన్నటువంటి సూత్రం భాస్కరు కంగళం పూస సమర్పించారు. వారి అటువంటి అంటే ఇక్కడ చిన్న వయసా పెద్ద వయసా ఇది ఏమిటని కాదు, మన పలకరింపులో ఉంటే ఎంత టోళ్ళైనా సరే మనకి చుట్టాలైపోతారు, స్నేహితులైపోతారు. అటువంటి నాకు రామగోపాలం గురుస్వామి మా బాబాయి అయ్యప్ప స్వామి మాల అనేది కూడా నాకు ఆయనే ఫస్ట్ ఈ విధంగా మాలేసుకొని ఇట్లా జై పూజలు నేర్పించాడు. మరి ఆయన దురదృష్టవశాత్తు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాకు కొన్ని మంచి చెడులు అన్ని మా సంఘపాల నాగేశ్వరరావు బాబాయ్ చెప్పి తండ్రిలాగా విన్నట్టుండి నన్ను ఈ విధంగా చేస్తున్నాను కాబట్టి మా బాబాయ్ కూడా నేను మాల చేస్తున్నాను. ఒక్కసారి నిలబడకూడదా? అయితే మా పిన్ని రాలేదు. వీళ్ళ ఆడపిల్లలు నలుగురైనా సరే నన్ను అన్నయ్య అన్నయ్య అంటారే కానీ పేరు పెట్టి నన్ను మాత్రం ఎవరు కూడా ఇంతవరకు ఎవరు పిలవరు. ఎటు కూడా ఇక నా మీద వేసుకున్నారు పిలవడమే కానీ నన్ను పేరు పెట్టయితే ఎవరు పిలవరు. అన్నయ్యను బాబాయ్యను తాతయ్యను లాస్ట్ చిన్నపిల్లలు నన్ను తాతయ్య కూడా అంటారు. వయసుతో సంబంధం లేదమ్మా, వరుసేనంట. ఆ విధంగా మనం మంచిగా ఉంటే మన దగ్గరకు అన్ని వస్తాయి. అది మనం గమనించండి. మరి మా అన్న అంటే 30 ఏళ్ల నుంచి మా స్నేహం బంధం ఉంది. ఇక్కడ ఆ అన్న తమ్ముడు అనే వరుసే ఉండేది కానీ వీళ్ళెవరు నేనెవరు అనేది ఉండదమ్మా. అట్లా ప్రతి క్షణం నన్ను కంటికి రెప్పలాగా కాపాడుతా ఈ కళ్యాణం అత్యంత వైభవంగా జరగడానికి కూడా మా సురేష్ అన్న గారు కూడా చాలా చాలా ఉంది. మరి అందుకని నేను ప్రతి ఒక్క ఆడపిల్లకి మేనమామ ఉంటారు. అటువంటి మేనమామ మేనత్తో శాశ్వతంగా మన గుడి నిర్మాణం జరిగిన తర్వాత ఎల్లవేళ శాశ్వతమైన మేనమామ మేనత్త పోస్ట్ని వీళ్ళకి హక్కుగా కల్పిస్తూ వీరికి స్వామివారి పండవాని భక్తు మీరందరూ కూడా చప్పట్లు పట్టవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా నా తండ్రి స్వర్గస్థులైన తర్వాత కూడా నన్ను కంటికి రెప్పలాగా మా చిన్నాన్న అయినటువంటి మా బాబాయ్ మా బాబాయ్ ప్రతి అనుక్షణం ఉండి ఇక్కడ నన్ను ఎన్నో అవమానాలు కూడా మేము పడి చాలా అవమానాలు పడుతున్నాం 3 ఏళ్ల నుంచి. ఒక కొడుకు ఏ విధంగా మనం ఎన్నుదండుగా ఉండి కాపాడాలనుకున్నాడో నా చింతండ్రి అయినట్టు నా బాబాయ్ నాకు ఎల్లవేళ ఉంటూ సహకరిస్తూ ఈ కళ్యాణంలో కూడా వాళ్ళు కూడా ఒక ఉడత సహాయం ఏ విధంగా ఉండిద్దో ఆ విధంగా మా సురేష్ అన్న మా బాబాయ్ మా టీం ఉన్నాము ఇక్కడ. వారి పిల్లలు మరుక్షాన్ని వచ్చేసి ఎల్లవేళ ఇక్కడ ఉండి కాపాదారుని అయినటువంటి నేనైనా సరే నాకు వెనుకుండి వెన్నుదెండుగా కాపాడుతూ వీళ్ళందరూ ఉండబెట్టి నేను ఈ కళ్యాణాన్ని అద్భుతంగా చేయగలిగాను. మరి అటువంటి మా చింతన మా బాబాయ్కి కూడా కండలో కట్టి నేను సత్కరించుకుంటున్నాను. అదేవిధంగా మా టీం ఉందమ్మా, పిలిచిన మరుక్షణం పిలిచిన మరుక్షణంలో
వారి వారి వృత్తులు చూసుకుంటూ కూడా వారి జీవనాధిపదం చూసుకుంటా కూడా పిలిచిన మరుక్షణం వచ్చి ఇక్కడ మనం చెప్పవసరం లేదమ్మా. మంచినీళ్ళు వాళ్ళు అర్థం చేసుకుని వెళ్ళిపోయి మంచినీళ్ళు ఇచ్చేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుని నేను చెప్పవసరం మొదలు చేతేనే మనం వెళ్ళాలని కూడా లేదమ్మా. ఇక్కడ అటువంటి సేవ చేసిన వాళ్ళమ్మా వీళ్ళందరూ. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్క మగాడికి స్త్రీ అనుకుమాల బలంగా ఉండాలి. అటువంటి స్త్రీ నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ నాకు ఇటువంటి ధర్మపత్ని దొరకదమ్మా. అటువంటి మా ఆవిడ కూడా మేమిద్దరం రాముల వారికి అంకితమైపోయి ఉన్నాం కాబట్టి ఇటువంటి సేవలు చేసుకుంటూ ఉన్నాము. నన్ను ఇటువంటి దేహాన్ని సమర్పించినటువంటి నా తల్లి కూడా ఎంతో నాకు ఈ దేహం అంటే ఒక రక్తం వద్దని 9 మాసాలు మోస్తే గాని ఇటువంటి పుత్రుడు దొరకడు అనుకుంటున్నాను నేను. అటువంటి నా తల్లి నిండు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండవలసిందిగా కోరుచు ఆ రాముల వారి ఆ ఆంజనేయ స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎప్పుడు నా తల్లి మీద నా భార్య మీద అదేవిధంగా మా ఇద్దరు కలిగినటువంటి మా పిల్లలు కూడా ఎంత సహకరిస్తున్నారంటే అంత సహకరిస్తున్నారమ్మా. ఈ రోజుల్లో నాకు ఎందుకులే అనుకుంటారు. అదిగో నా పుత్రుడు మా అబ్బాయి అటువంటి పిల్లలు. అదేవిధంగా మా బెజవాడ నాగ సురేష్ బాబు గారు కూడా మా బావగారు వారు కూడా ఎంతో సహకరిస్తూ ఉంటారు. ఎనీ టైం నీకు ఇబ్బంది ఉంటే చెప్పుకోవాలి నేను వచ్చేస్తా అంటాడు. అటువంటిది మా అక్క అదేవిధంగా మా చిన్నానని చెప్పాను కదా మా పిన్ని మా చిన్నమ్మ కూడా మా చిన్నమ్మ కూడా కుటుంబంతో ఈ రాముల వారి సేవ చేస్తున్నాం కాబట్టి ఇంత ఘనంగా జరిగింది. అదే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ పిల్ల బయట బాపట్ల వాసులు మన నిడుపురాల పిల్లే అన్నయ్య గుడి నిర్మాణం జరిగితే గోపురానికి ఎంత ఇంతో ఖర్చు నువ్వు ఎస్టిమేషన్ చెప్పు. నాకు ఇంకేమద్దు, నువ్వు ఎస్టిమేషన్ చెప్పు. ఆ గోపురం సంగతి నేను చూసుకుంటాను. అదమ్మా గోపురానికి ఎంత ఖర్చు అయిందో నేను చూసుకుంటా. మా చుట్టాలని బయటని ఆ గోపురం సంగతి నేను చూసుకుంటానని ఇప్పుడు కాదు పోయిన సంవత్సరమే వాగ్దానం చేసింది. మనకేంటంటే స్థలం కోసమే మెయిన్ ఇక్కడ పాయింట్. అటువంటి స్థలం వచ్చింది. మన బంగాస్వామి గారు వస్తు రూపేణ కనక రూపేణ అన్ని సహకరిస్తానని ₹1,00,000 ప్రారంభం చేశారు. అదేవిధంగా మన నిడుపురోజు వాసు పుట్టినటువంటి ఈ బిడ్డ కూడా నిండు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుచు వీళ్ళు కూడా రాముల వారి కళ్యాణం అంటే ఎంత ప్రీతో ఎక్కడైనా కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. కానీ మనం కొన్నూరు వెళ్ళి ముళ్ళమ్మ దగ్గరే కళ్యాణంలో కూర్చోవాలి అనే భావంతోనే ఉంటుందమ్మా. అటువంటి ఇంతమంది తాతలు ఉన్నారు కాబట్టి మనం అద్భుతమైన నిర్మాణం చేయగలుగుతానని నేను చెప్పగలుగుతున్నాను. ఇంతటితో ఈ సభ ముగిస్తున్నాము. అదేవిధంగా తెలవపాలెం నుంచి ఉంది మా అన్నగారంతో మా వదిన గారు కూడా అంత సేవ చేస్తే ఇక్కడ అందరూ సేవ చేస్తేనే ఈ కళ్యాణం జరిగింది. దీర్ఘాయుష్మాన్ భవ.
అన్న దగ్గర నాగేశ్వర గారి దగ్గరికి మా అన్నగారు అయిన పుత్రుడు రెండవ పుత్రుడు వీడు హైదరాబాద్ లో జాబ్ చేస్తాడు. మా పెద్ద అబ్బాయి అయితే ఇక అతుక్కొని ఉంటాడు బాబాయ్ బాబాయ్ అంట. ఇవాళ కొన్ని పనుల మీద రాలేకపోయి ఉన్నాడు. మరి ఇటువంటి అందరూ ఉంటేనమ్మా ఇది కార్యక్రమం జరిగింది. కనపడేది మురళి ఒక్కడే, కనపడి ఇలా చెప్పానే స్తంభాలు ఎట్లాగో అటువంటి స్తంభాలు వీళ్ళందరూ బాపలవని సేవకులవని అందరూ స్తంభాలు. ఫోటోగ్రాఫర్ జాబ్ లో రాకముందు నుంచి మా స్నేహం నన్ను గురువు గారు అంటారు కానీ మాట కూడా ఆపలేదు. అటువంటి మాదాకాయ శ్రీనివాసరావు గారు మా పిల్లల పుట్టిన కాడి నుంచి మీరే ఫోటోగ్రాఫర్. ఏ ఫోటో ఎంత దిగాలనేది ఆయనకే తెలుసు. అందువల్ల తరతరాల నుంచి కూడా మీరు మనకు ఫోటోలు తీస్తూ నాకు ఎంతో అత్యచ్చ ప్రేమతో ఎప్పుడు ఉంటాడు. శ్రీనివాసరావు గారికి దీర్ఘాయుష్మాన్ దీవిస్తున్నాం.